ఏంటి పరిస్థితి? రచ్చింతేనా ఇంకా? వాళ్ళని మీరు, మీరుని వాళ్ళు, జేసీ గారు చిచ్చి అంటారు వీళ్ళు, వర్మ వాళ్ళంటారు గారు వీళ్ళు. మేము వాళ్ళ గురించి మాట్లాడే అంత సమయం మేము కేటాయించదలుచుకోవట్లే. సింపుల్ గా వర్మ గారు నేను చాలా ఈజీగా ఏం చెప్తానంటే, సార్ మీరు డిబేట్లకు పిలుస్తున్నారు, మేము వస్తున్నాం, ఇది ఫ్యాక్ట్ పాయింట్. ఎందుకంటే ఈ చర్చలు మీరు పెడుతున్నారు, మేము ఆ చర్చలకు వచ్చి సమాధానాలు చెప్తున్నాం. ఇక్కడ రచ్చ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ మేము ఎవరిని హౌస్ అరెస్టులు చెయ్యట్లా. ఇందాక మా మహేష్ గారు చెప్పినట్టు ఎక్కడ ఒక జీవోలు తీసుకొచ్చి లేకుంటే 144 సెక్షన్లు తీసుకొచ్చి ఎవరిని ఆపట్ల. మేమేం చెప్పాం, సార్ మీరు పరామర్శకు వెళ్తున్నారో విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు, వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు, మీతో పాటు ఇంతమంది వెళ్ళండి. ఎందుకంటే అక్కడ చిన్న ఊరు చిన్న గ్రామం ఇబ్బంది పడుతుంటారు అని చెప్పారు. నాకు నచ్చినట్టు పోతా, నాకు ఇష్టం వచ్చినట్టు పోతా, వెచ్చలుడిగా పోతుంటే సరే పోనీ కర్మ, తిరుగు, రాష్ట్రం అంతా తిరుగు, ఎవడు తిరగొద్దన్నాడు? మొన్న పొదిలి పోయాడు, ఆ తర్వాత గుంటూరు పోతాడు, మన కడప పోయాడు, రేపు ఎందుకండి మీరు ఒకటంటే వాళ్ళు ఇంకోటి అంటారు. పోతాడు ఏముంది, ఎందుకు గౌరవంగా మాట్లాడుకుందాం అందరం అని. ఇంకా పోతాడు కాదండి, మీరు 100 మందితోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మధ్యలో నన్ను కాస్త మాట్లాడనివ్వండి. ఆయన వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి, తిరగనివ్వండి. సార్ మీరేమంటున్నారు, ఇదేమి రచ్చ అంటున్నారు. రచ్చ చేయాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఆయన ప్రెస్ మీట్లో పెట్టుకుంటాడో, పరామర్శలో పెట్టుకుంటాడో, ముద్దులో పెట్టుకుంటాడో, ఇంకేమన్నా పెట్టుకుంటాడో, పై విగ్రహావిష్కరణలు చేసుకుంటాడో తిరుపుకోమనండి. పరామర్శల పేరుతోటి పోయి సీఎం అని కేకలేపించుకోమనండి. సార్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కలిగిన ప్రతి మీటింగ్ లో కూడా ఆయన లాస్ట్ లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడితే జనానికి అర్థం కాదు. ఎందుకంటే వెనకున్న జనం ఆయన ఏం మాట్లాడుతుంటే వినపని ఎవరనమాట. రైతుల కోసం వెళ్ళాడు 2 సార్లు, ఒకసారి మిర్చి యాడికి, ఒకసారి పొగాకు యాడికి. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు. పాప ఆయన చేతిలో ఒక పేపర్ ఉంటది, ఆ పేపర్ చూసి చదవాలా, చదువుతూ ఉండాలా. ఈ మధ్యలో ఇలా అరిసేసరికి ఆయన మర్చిపోతుంటాడు. ఎందుకు సార్ ఇవన్నీ? జగన్ ఇష్టం, తిరుక్కోమనండి. మేము స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చే తిరుక్కోమని. మమ్మల్ని ఆపినట్టయితే మేము ఆపట్లేదు కదా, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టయితే మేము చేయట్లేదు కదా, ప్రశాంతంగా తిరుగుతున్నారు కదా. ఈరోజు అంబటి రాంబాబు గారు అయితే అసలు డైరెక్ట్ గా పోలీసులు బార్గెట్ ఇచ్చి అవతలేసేస్తున్నారు. అదే ఆ టైంలో మేము చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసేవాళ్ళు సార్, మా మీద లాఠీ చార్జ్ చేసేవాళ్ళు మా మీద. ఈరోజు అవి ఏమి లేవు కదా, ప్రశాంతంగా తిరుగుతున్నారు, తిరగనివ్వండి. వాళ్ళు ఏమంటున్నారు, జగన్కి జన సంద్రోహం, జన సముద్రం అద్భుతం ఉప్పొంగిపోతుంది, హ్యాపీ ఎంటేసుకొని తిరగమనండి సార్, హ్యాపీగా తిరగమని. మేమేమి అడ్డు పెట్టాం. ఈరోజు కొన్ని పోస్టర్లు చూపించారు కదా, పోస్టర్లు కాదు, నరుక్కుంటూ పోమనండి. జనానికి కూడా తెలియాలి కదా సార్, జగన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి భావాలు ఇంకా అతను అనుసరించే వ్యక్తులకు ఇంకా ఉన్నాయి, ఆ భావాలు ఇంకా పోలేదు. ఆ భావాలు చూసి భయపడే జగన్ పడేసాం. ఇంకా భావాలు చచ్చిపోలేదు. మళ్ళీ జగన్ 2.0 లేదా 2029 మేమే వస్తామంటున్నాడు. ప్రజలు భయపడుతున్నారు సార్, వణికిపోతున్నారు ఇటువంటి చర్యలు చూసి. ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే మొన్న గంజాయి బ్యాచ్ పోలీసుల మీద, ఆ ఊర్లో జనాల మీద పట్లాడితే వాళ్ళని పరామర్శించడానికి పోయి పెద్ద మనిషి వాళ్ళకొక కులం పెట్టాడు, వాళ్ళకొక కులాన్ని తగిలిచ్చాడు తోక. ఎవరికేమన్నా జరిగితే మనిషికి ఎందుకు ఇలా ప్రవర్తించారని చెప్పడు, దాని వెనక ఒక కులాన్ని పెట్టి వాళ్ళు దళితులు, వాళ్ళు బీసీలు, వాళ్ళు మినారిటీలు. సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక దళితుడు ఎందుకు పోలేదు సార్ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి? అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ ఎందుకు పోలేదు సార్ పరామర్శకి జగన్మోహన్ రెడ్డి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది ఇవన్నీ. పోడా వాటికి పరామర్శకి వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి సార్. అమర్నాథ్ గౌడ్ పాపం చేశాడా? తగలబడిపోయాడు పిల్లాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపబడ్డాడు, పాపం చేశాడా? వాళ్ళ ఎమ్మెల్సీ ఎత్తి చేసి పంపించాడు, ఎందుకు వెళ్ళలేదు వీళ్ళిద్దరి దగ్గర జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి? నువ్వు పట్టుకురాపో, నువ్వు పట్టుకురాపో, భాష గురించి నువ్వు పట్టుకోపో అంటున్నా కదా. గుడ్డిగాడికి పళ్ళు అవుతున్నారు మీరు. అధికారులు పట్టుకుంటాం, మేము అధికారంలోకి వచ్చేస్తా, రాజీనామా ఏ ఊరి నుంచి వస్తావు? కొద్దిగా సార్ ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు సబ్జెక్ట్ కి కన్ఫైన్ అవ్వాలనుకుంటే సబ్జెక్ట్ కి కన్ఫైన్ అవుతాం. ఎందుకంటే స్టూడియోలో ఉండే వాళ్ళ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది, మేము ఇక్కడ ఎక్కడో కూర్చొని. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. ఇప్పుడు నాకు మీకేం వ్యక్తిగతంగా నాకు అంత పరిచయం లేదు, నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే ఏదో 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 అప్పుడప్పుడు వస్తారు, ఏదో ఆది అమావాస్యకు వస్తారు. అది
ఏదో మమ్మల్ని ఈ రోజు వర్మ గారు పిలిచారు, నన్ను చాలా రోజు ఎప్పుడు పిలవరు వర్మ గారు, ఈ రోజు ఏదో పిలిచారు, మేము వచ్చాం. మిమ్మల్ని అంటే మీరంటే ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా ఈ రోజు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కంటే కూడా వెంకటరెడ్డి వాయిస్ కోసమే ఆంధ్ర అంతా వెయిట్ చేసేంత స్టేజ్ కి ఎదిగారు. మాకు సంతోషం. ఈ రోజు నేను కూడా చాలా హ్యాపీగా లేదు ఒక్క నిమిషం, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వెంకటరెడ్డి గారితో అంతా డిబేట్ లో షేర్ చేసుకోవడం అంటే ఈ రోజు నన్ను సర్లే, వదిలేయండి, మీ ఇద్దరిదే వదిలేయండి. ఇది వదిలేయండి. షణ్ముఖ వ్యూహంలో 10 లక్షలు ఇప్పించండి సార్. ఒక నిమిషం, ఇప్పుడు ఇది కూటమి చేసినటువంటి మొన్న మేము సంవత్సరం రోజుల్లో ఏం చేశామని చెప్పి మా కూటమి పనులు మా బాధ్యతలు మేము చేసుకుంటాం. పెన్షన్ అనే విషయంలో మేము 3,000 నుంచి 4,000 చేసుకున్నాం. దాని మీద మీరు వచ్చినారు, మాట్లాడారు. ఈ రోజు మన అమ్మఒడి గురించి తల్లికి వందనం వేసాము, అది కూడా జరుగుతా ఉంది. ఈ రోజు పెట్టుబడులు వస్తుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. మీకు ఏది కనబడట్లేదు, మీకు 5 సంవత్సరాలు కనబడదు. ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఏం చేసినా అది కనబడదు. పెన్షన్లా హామీ నెరవేరిపోయిందా? ఏందండి మీరు ఇస్తాను హామీ నెరవేరిందా? ఒకసారి మేనిఫెస్టో ఉందా మీ దగ్గర? నేను వచ్చి చూపించనా? అయ్యో 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి మహిళలకి పురుషులకి వాళ్ళకి పెన్షన్ లో ఈ సంవత్సరంలో ఒక పెన్షన్ ఎందుకు ఇవ్వాలా? 10 రోజుల ముందు వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడింది ఎలా అంటే తల్లికి వందనం ఎప్పుడు అన్నారు. ఒక్క నిమిషం ఉండండి. మొదటి ఏడాది 13 కోట్లు ఇవ్వాలి, ఉండండి. రెండో ఏడాది 13 కోట్లకి 20 కోట్లు. వర్మ గారు అయిపోయేటప్పుడు మాట్లాడు. 20,000 కిలోమీటర్లు పల్లెల్లో రోడ్లు వేసింది కనబడలేదా కంటికి? ఈ రోజు కొత్తగా అమరావతికి మళ్ళా 20,000 కిలోమీటర్లు. ఇదే చెప్తున్నా. ఇలాంటి సైట్ టాక్ ఇలాంటి చెప్పండి. ఉండండి